తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అంతా బానే జరుగుతుందా లేదా? ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏ పూజ చేసుకుంటే బాగుంటది? ఏ దేవుడిని కొలుసుకుంటే బాగుంటది? ఈ విషయాలు మనం తెలుసుకునేవే. మరి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటది కదా! మీరందరూ చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఎంతో పరిచయమైన వ్యక్తి. ఆయన్నే జ్యోతిషరత్న, వాస్తు విద్వాన్ డాక్టర్ బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం. మరి 2025 సంవత్సరం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మరి మకర రాశి వారి పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? అది గురువుగారు చెప్తారు. గురుగారు. మకర రాశి వారికి గత 4 సంవత్సరాల కంటే కూడా అద్భుత యోగం ఈ సంవత్సరం. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంతో 7.5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కుంభరాశిలో నుంచి శని మీనరాశిలోకి ప్రవేశం, అలాగే ఏలినాటి శని నుంచి విముక్తి, అలాగే దీనివల్ల శత్రుజయం పొందుతున్నారు వీళ్ళు. శత్రువులు అనేవాళ్ళు ఉండరు. శత్రువులు అంటే కొట్లాడేవాడిని కాదు, పనులు ఆటంకం రావడం, పనులు జరగకపోవడం, అనుకున్నది సాధించలేకపోవడం, ఎవరైనా మనకంటే పోటీ రావడం, ఇవన్నీ కూడా శత్రువులే. ఇటువంటివన్నీ కూడా అన్ని రంగాల వారికి కూడా తొలగిపోతాయి ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. అన్ని రంగాల వారికి కూడా చాలా అభివృద్ధిగా ఉంటుంది. కొంత అనారోగ్యం అవకాశం ఉంది తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా చాలా విశేషంగా ఉంటుంది మకర రాశి వారికి. ఈ విద్యార్థులకు సంబంధించి చాలా అభ్యున్నతి. ఎవరికైతే ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత జరుగుతున్నాయో పరీక్షలు, ఈసారి నీట్లో మకర రాశి వాళ్ళు ఎవరెవరైతే వైద్య వృత్తికి సంబంధించి పరీక్షలు రాస్తున్నారో రాసి పెట్టుకోవచ్చు. మీరు తప్పనిసరిగా గొప్ప విజయాన్ని పొందుతారు. వైద్య రంగానికి సంబంధించినటువంటి ఏ పరీక్షలు అయితే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు, తప్పనిసరిగా అడ్మిషన్ పొందవచ్చు. గొప్ప విశేషం. మిగిలిన వారికి 95% బాగుంది. అంటే ఇటు టెక్నికల్ కానివ్వండి, ఇతరత్ర అన్ని రంగాల విద్యార్థులకి కూడా ఆశాజనకంగా ఉంటుంది. తప్పనిసరిగా పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులకి స్థానచలనం తప్పనిసరి. మీరు కోరుకున్న దగ్గర నుంచి, మీరున్న దగ్గర నుంచి మళ్ళీ మీరు కోరుకున్న దగ్గరకో లేదా మీకు అయిష్టమైనా సరే తప్పనిసరిగా పదోన్నతి ద్వారా అయినా సరే మిమ్మల్ని స్థానచలనం చేయించడం తప్పనిసరిగా జరగడానికి అవకాశం ఉంది. ముందుగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగ మార్పిడి కనపడుతోంది. అయిష్టంగానో ఇష్టం లేకపోతేనో లేదా ఏదైనా ఒత్తిడికి గురవుతుంటే నిస్సంకోచంగా మే నెల నుంచి మీరు ఉద్యోగం మారవచ్చు. ఇప్పుడు చేసే ఉద్యోగం కంటే కూడా మంచి ఉద్యోగంలోకి మీకు ప్రవేశం దొరుకుతుంది. సుఖాన్ని సంతోషాన్ని పొందడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు. అలాగే విదేశీ ఉద్యోగానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోండి. విహారయాత్రలకు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా మంచి శుభ సమయం మకర రాశి వాళ్ళకి. చక్కగా 4 దేశాలు తిరిగి రావచ్చు, దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు. తర్వాత ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కొన్ని తీరటము, దాంతోపాటు వైద్య ఖర్చులు పెరుగుతాయి. అంటే ఆరోగ్యం బాగుపడుతుందంటే అనారోగ్యం తగ్గుతుందని. ఎలా తగ్గుతుంది? ఖర్చు పెడితే తగ్గుతుంది. కొంత వైద్య ఖర్చులు అంటే హాస్పిటల్కి సంబంధించి కానివ్వండి, ఆపరేషన్కి సంబంధించి కానివ్వండి, మెడికల్ సంబంధించినటువంటి ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ధన నష్టం అయినప్పటికీ కూడా ఆరోగ్యాన్ని మీరు పొందవచ్చు. ఇక వ్యాపారస్తులకు సంబంధించి అధిక పెట్టుబడులు పెట్టుకోండి. అలాగే చిట్ ఫండ్, ఫైనాన్స్, రియల్ ఎస్టేటు, ఇతరత్ర అన్ని రంగాల వారు కూడా ఏ ఏ వ్యాపారాలు మీరు చేస్తున్నారో అనుభవం ఉన్న వ్యాపారం మాత్రమే చేయండి. ఆ అనుభవం ఉన్న వ్యాపారంలో తప్పనిసరిగా ఆర్థిక పురోగతిని మీరు పొందవచ్చు. ఓవరాల్గా ఆర్థిక విషయంలోకి వచ్చేసరికి మకర రాశి వారికి సాధారణ స్థితి నుంచి ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఒక మెట్టు తప్పనిసరిగా పైకి. గత 4-5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తెలియకుండా డబ్బులు పోతున్నాయి, వృధా ఖర్చులు అయిపోతున్నాయి. అటువంటి వాటి అన్నింటికి కూడా అడ్డుకట్ట వేస్తారు. ఆర్థిక పురోగతిలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. చక్కగా మీరు ప్రణాళికను సిద్ధం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా రాజకీయ రంగం వారికి శత్రుజయము. తప్పనిసరిగా మీ శత్రువుల మీద మీ గెలుపు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఈ సంవత్సరం మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. 100కి 100 రూపాయలు విజయాన్ని పొందుతారు. అలాగే
స్థాన మార్పిడికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు పార్టీ నుంచి ఇంకో పార్టీలోకో, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకో, మీరున్న దాంట్లో నుంచి ఇంకో దానికి వెళ్ళాలి, ఇంతకంటే అక్కడ బాగుంటుంది అని మీ మనసుకు అనిపిస్తే తప్పనిసరిగా మీరు ఆ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. నిస్సంకోచంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇక సినీ కళారంగాల వారు స్వయం కృషితో, స్వయం ఉపాధితో ఎవరైతే జీవిస్తున్నారో అన్ని రకాలైనటువంటి అభివృద్ధికి వాళ్ళు చక్కగా ముందుకెళ్ళవచ్చు. అక్టోబర్ తర్వాత విశేషమైనటువంటి ధనార్జన ఉంటుంది. విశేషంగా ధనాన్ని సంపాదించుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించి మానసిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సహచర్యం పెరుగుతుంది. సంతోషకరమైన జీవనాన్ని గడుపుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మీకు పెద్దపీట వేస్తారు. ప్రతి ఇంట్లో కూడా మకర రాశి స్త్రీలకు ఎక్కువ ఆదరణ, పెద్దపీట, మీకు సింహాసనం వేస్తారు. అంత మంచి యోగాన్ని పొందుతారు. అయితే ఆరోగ్య విషయంలో అజీర్ణ సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. స్త్రీలు అజీర్ణ వ్యాధులు రావడానికి ఉంది. కాబట్టి కొంచెం ఆహార నియమాలు, వ్యవహార నియమాలు పాటిస్తే అటువంటి జబ్బులకు దగ్గర కాకుండా మనం ఉండటానికి అవకాశం ఎక్కువగా కలుగుతుంది మీకు. ఓవరాల్గా అన్ని రంగాల వారికి కూడా చాలా బాగున్నప్పటికీ ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో తప్పనిసరిగా శివపంచాక్షరి మంత్రాన్ని ధ్యానం చేయాలి. శివపంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ఈశ్వరుని ఆరాధన చేస్తారో తప్పనిసరిగా శుభ ఫలితాన్ని పొందుతారు. ప్రతి ఒక్కరూ కూడా శివనామ స్మరణతో మీ పని మీద బయటికి వెళ్ళండి. అడ్డు అనేది ఉండదు. దీనితో పాటు ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించవచ్చు. హనుమంతుడిని ఆరాధించడం వల్ల అన్ని రకాలైనటువంటి ధైర్యాన్ని పొందుతారు. అన్ని రకాలైనటువంటి యోగాన్ని, క్షేమాన్ని కూడా పొందుతారు. ఎటువంటి గండాలు, ప్రమాదాలు జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. శుభం భూయాత్. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. చూసినారు కదా, సో మకర రాశి వారు మీరు అంతా కూడా బాగుందంట. కొంచెం కొన్ని చిన్న చిన్నవి ఏవైతే చెప్పారో అవి పాటిస్తే సరిపోద్ది. కాదు, మా జాతకం గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నట్టయితే కింద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి స్వయంగా కలవచ్చు, తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.